హలో గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా ఇంట్లో చికెన్ కర్రీ విత్ గ్రేవీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్న వీడియోలో. లేట్ చేయకుండా ఫాస్ట్గా వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో మీకు లిస్ట్ అవుట్ చూపిస్తున్నాను చూడండి. ఆనియన్స్, టమాటో, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రుబ్బుకుంది, అండ్ పొడి మసాలా. మేము దీంట్లోనే చేసుకుంటాము. ఈ రెసిపీ నేను తర్వాత చెప్తాను మీద ఎలా చేసుకోవాలో ఏంటో. ఫస్ట్ మనం చికెన్ 1 kg తీసుకొని విత్ బోన్స్ తీసుకున్నాను నేను. శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడుక్కొని శుభ్రంగా పెట్టేసుకొని వాటర్ ఏం లేకుండా పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు 3 వేసి వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసి వేయించుకొని ఆయిల్ రిలీజ్ అయిపోయిన తర్వాత మనం కడిగి పక్కన ఉంచుకున్న చికెన్ కూడా యాడ్ చేయండి. చికెన్ వేసినప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసి కాసేపు అలా మూత పెట్టండి. మూత పెడితే ఏంటంటే చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోయి వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు టమాటో కానీ కారం కానీ ఏది యాడ్ చేయొద్దు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఏం నీసు వాసన లేకుండా చాలా బాగుంటుంది చికెన్. చూసారు కదా, వాటర్ ఎలా రిలీజ్ అయిపోయినాయి. అలా మొత్తం డ్రైగా నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. అండ్ మనము 3 టమాటాలు తీసుకున్నాను 1 kg చికెన్కి. కొంచెం గ్రేవీగా చెప్పాను కదా, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటోస్ కూడా కారం వేసినప్పుడు టమాటోస్ కూడా 3 వేస్తారని చెప్పి కూర తీయగా ఉంటుంది అనుకోవద్దు. కూర మాత్రం చాలా స్పైసీగా ఉంటుంది. ఎందుకంటే పొడి మసాలా మేము ఇంట్లో తయారు చేసుకుంటాం, బయట నుంచి కొనుక్కురామన్నమాట. అది ఆ పొడి మసాలా వేసేస్తే అంటే ఎవరెస్ట్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసేస్తే ఏంటంటే కూర తీయగా అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్న వాటికి ఘాటు బాగుంటుంది. చెక్క, లవంగాయలు, గసగసాలు, ధనియాలు బాగా వేయించుకొని మేము మసాలా చేసి పెట్టుకుంటాము. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అవి ఈవెన్ చికెన్ కానీ మటన్ కానీ కంపల్సరీగా ఈ మసాలాను యూస్ చేస్తాం. బయట నుంచి తీసుకొచ్చి యూస్ చేయాలి. వేసిన తర్వాత మొత్తం కూర అంతా తిప్పేసి కాసేపు మూత పెట్టేసేయండి. టమాటా కొంచెం మెత్తబడిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చికెన్ ఉడకాలి కదా, సో మరి ఎక్కువ పోయొద్దు, మరి ముక్క మునిగేంత వరకు మాత్రం పోయొద్దు. కొంచెం చారుగా ఉంటుంది అలా వేస్తే. ఇప్పుడు నేను చూపించే విధంగా గ్రేవీగా దగ్గరగా రావాలి అంటే కొంచెం పోసుకోండి. ఆల్రెడీ మనకి 70% చికెన్ ఉడికిపోయింది. ఇంకొక 30% చికెన్ ఉడకాలి. ఇంకా చికెన్ దగ్గర పడేటప్పుడు మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాను. నేను 1 kg చికెన్ తీసుకున్నాను కదా, నేను కొంచెం స్పైసీగానే చేస్తున్నాను. మీరు కొంచెం స్పైసీ తక్కువ తింటా, కొంచెం ఘాటుగా వద్దు అనుకుంటే 1 స్పూన్ వేసుకొని సరిపోద్ది. అండ్ నెక్స్ట్ పొడి మసాలా వేసుకున్నాక కూర మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ లైక్ చేయండి,